Zabardast Khatarnak Comedy Show. So let's welcome Rocket Raghava and team. పదహారేళ్ల వయసు పడి పడి లేదు మనసు పట్టుకో పట్టుకో కళ్ళి మీద పట్టుకో. దిస్ ఈజ్ బబ్లు. నిన్న 24-25 వచ్చాయి. నాకు ఇప్పుడు ఫ్రెండ్ కావాలి. లక్ష్మి గారు సారీ వయసులో నాకంటే పెద్దవాళ్ళు నేను ఫ్రెండ్ గా చేర్చుకోలేను. ఏంటి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఐ నీడ్ ఏ ఫ్రెండ్. ఫ్రెండ్ కావాలా? నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎక్కడో వెతుక్కోవాలి, ఇప్పుడు అక్కర్లేదు. ఆన్లైన్ యాప్స్, అందులో కావాల్సినంత మంది ఫ్రెండ్స్ దొరుకుతారు. ఫోన్ తీసేస్తాను. తీసావా? దోస్తు మేరా దోస్త్ అని ఒక యాప్ ఉంటది. మేరా దోస్త్ అయ్యా వచ్చింది. అందులో కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునా? ట్రై చేసి చెప్తాను. డబ్బులు అడుగుతుంది ఏంటి? ₹3 రీఛార్జ్ చేయాలరా? ₹3 అయిపోయిందా? వస్తాను రా. ఓ మై గాడ్, నా రిక్వెస్ట్ ని ఎవరో యాక్సెప్ట్ చేశారు. వేనంట ఎవరో వీణ మోగించేస్తా. వస్తా ఇప్పుడే. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమావ. నమస్కారం అండి. నమస్సుప్పు సార్. నమస్సుప్పు సార్. అదేంటండి నమస్కారం కదా? కారం అయితే మండుద్ది కదా, అందుకే నమస్సుప్పు. కారం వేస్తే నోరు మాత్రమే మండుద్ది. ఈ పంచికి వాళ్ళకి ఒళ్ళంతా మండుతుంది. డిన్నర్ పెడతాను రండి. ఇది లంచ్ టైమే. నీకు డిన్నర్ టైం ఏదో లంచ్ టైం ఏదో తెలియదు. నైట్ తినేదని డిన్నర్ అంటారు. అరే నిద్ర మొహం, నేను కూడా నిన్న నైట్ మిగిలిందే పెడతాను రా అంటున్నా. రండి కాఫీ పెడతాను. 6-7-8-9-9. అన్ని డాషిల్. ఆ డాషిల్ ఇదే. ఏం చెప్పు? నాకు వీణ కావాలి సార్. వీణ కావాలా? ఇది వాయించు, ఇది వాయించు. వీణ అంటే ఈ వీణ కాదు సార్, మై ఫ్రెండ్ వీణ. ఎలా ఫ్రెండ్ రా నీకు? అది యాప్ లోని నేను రిక్వెస్ట్ పంపించాను, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిందా? ఇంతకీ మీరు వీణకి మొగుణ్ణి నా వీణకి పెళ్ళైపోయిందా? వీణా వీణ నాకు చెప్పకుండా పెళ్లి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చిపోయాడు అనుకున్నావా? ఎవడాడు నా ముందు ఎలా కొడుతున్నాడు? ఫ్రెండ్ బబ్లు. యాక్సెప్ట్ చేసావాడిని? యాక్సెప్ట్ చేశాను. నా ఎదురుగుండా నా ఫ్రెండ్ కొడతా ఏమనుకుంటున్నావు? ఏంటి వాడు నీ ముందే కొడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఫ్రెండే కదండి, ఫ్రెండే కదండి. మీకు విషయం చెప్పాలి, నేను చరిత్రలో ఎక్కడైనా సరే టైటానిక్ షిప్ మునిగిపోయినట్టుంది కానీ ఫ్రెండ్షిప్ మునిగిపోయినట్టే ఎక్కడా లేదు. ఇవన్నీ ఆటో వెనకాల రాసుకో, ఇక్కడ కాదు. ఏంటండి గొడవ ఏంటి? అదేదో యాప్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడంట, ఇది యాక్సెప్ట్ చేసుకుంది, అది ఇంటికి వచ్చి పడ్డాడు. వానడం కాదురా నిన్నానాలే. అసలు నీ పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకునే శక్తి ఉందా నీకు? ఒక్క నిమిషం. ఏమేట్రా ఏమండి నీ సెల్ ఫోన్ ఏది? సెల్ అంటే ఏంటండి? చూసావా? పక్కకి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టాలి, ఇలా ఉండాలి. సిగ్గులేని వెదవా. ఇప్పుడు దొంగట ఆడుకుందాం. నేను దాచుకుంటాను, పట్టుకోవాలి. వచ్చేస్తున్నా ఇంటిస్తున్న వాడికి. సరే టిల్లు, నీ దండం పెడతాను రా, నా సంవత్సరం నిప్పు లేకురా, ప్లీజ్ రా. ఏమి లోపల పదే నీకు రిక్వెస్ట్ చేస్తాను. పాపం ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అండి. A few moments later. Oh my God! మళ్ళీ ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు. నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఐఎమ్ సో లక్కీ యు నో. 6-7-8-9-9. మా ఇంటికి వచ్చి మా నెంబర్ పలుకుతావేంట్రా? నేను మీ గురించి కాదండి, మా ఫ్రెండ్ ని పిలుస్తున్నాను. ఎవరు ఫ్రెండ్? ఎవరు? జానా. జానేట్రా? ఏంటండి? ఏమో నాకేం తెలుసు. ఆడేవాడు. అదేంటి నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిందండి. మొబైల్ లేదు కదా నీ దగ్గర? లేదండి. మళ్ళీ ఇదేంలో పెట్టావు? ల్యాప్టాప్ లో పెట్టానండి. అంటేని ఢిల్లీ స్ప్రేయర్. ఢిల్లీ స్ప్రే కాదే, ఢిల్లీ స్క్వేర్ అది. అదేనండి, ఆ స్ప్రేయర్ అని పెట్టుకున్నాడు. హీరో ఏమో అనుకుని యాక్సెప్ట్. వాడి హీరో వాడు పెద్ద లఫ్ట్ గాడు. ఆడవాళ్ళకు ఫేక్ ఐడి పెట్టేసి మోసం చేసేవారు నువ్వు.
ముందు నన్ను కాదు మీ ఆవిడని కొట్టు. శ్రీలీల అని పెట్టింది ఫేక్ ఐడి, నేను కాదు. నువ్వు శ్రీలీల అంటే అందరూ అలాగే అంటున్నారు. మరి నేనెవరే? మా ఇంట్లో పనోడివి. బాబు ముఖేష్ ఏంటి ఇక్కడ గొడవ? ఏంటి గొడవ అంటే మా ఆవిడ వాడికి ఫ్రెండ్ రెస్పెక్ట్ ఇచ్చిందంట అండి. బుద్ధుందా? కడుపు అన్నం తిన్నావా? అరే నువ్వు చెల్లిపో. సెల్ఫీ అడిగాడండి. మీ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటే ఫోటో తీసుకుంటే ఏమైందండి? తీసుకోండి, మీ ఇద్దరు తీసుకోండి. ఆహా బాగుందా? బాగుందా? వెళ్ళిపో. ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ చెల్లిపో. ఇక్కడే ఉంచారా? మనం వెళ్ళిపోతాం కదా. ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ ప్రపంచంలో బోల్డంత మంది ఫ్రెండ్స్. ఇంకొకరు ఎవరో నా రిక్వెస్ట్ యాక్ట్ చేశారు. రష్మి గారు ఫేక్ ఐడి పెట్టుకోలేదు కదా మీరు, ఎందుకంటే ఇక్కడ తమన్నా అని ఉంది, అందుకని తమన్నా. ఒకసారి అదృష్టాన్ని పరీక్ష తీసుకుంటాను. తమ్ము 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 రా బయటికి. మళ్ళీ మీ ఇద్దరు వచ్చారేంటి? మా అన్న అన్న ముగ్గురు కలిసి తమ్మన్నాను ఫేక్ ఐడి పెట్టాం. ఫేక్ ఐడి పెట్టుకుని మీరు ఇక్కడ పిలుస్తారా? మీరు నా ఫ్రెండ్ రైడు. అవును నాకు కూడా ఫ్రెండేరా. మన ఫ్రెండ్షిప్ చేద్దారా? మంతోదామా? నాకు పెద్దగా పడదండి. మాకు పడుతుంది కదా. డబ్బులు ఉన్నాయా? లేవండి. లేవా? చేయనుంది కదరా. ఈ ఉంగరం ఇచ్చేయరా. సార్ సార్ అలా తీసుకుంటారండి సార్? అలా తీయకూడదురా, ఏళ్ళు నరికేయాలి. అవునా? సరే మన సెల్ఫీ దిగుతారా? ఫోన్ ఇది, ఫోన్ బాగా క్లోజ్ రా. మనం క్లోజ్ క్లోజ్. సార్ మీరు స్నానం చేయలేదు సార్, సంకోచం తీయండి సార్. జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఈ చెయ్యి కావాలరా. తీసుకోరా సార్. ప్లీజ్ ప్లీజ్ ఇంక వెళ్ళిపోతాం సార్. ఇంక ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్, మైనస్ మార్కులు వస్తాయి. జడ్జెస్ ఎలా అనిపించింది స్కెచ్? కృష్ణ భగవాన్ గారు. రాఘవ్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. అయితే అక్కడక్కడే చాలా సేపు జరుగుతున్నట్టు అనిపించింది. కొంచెం మీ స్టైల్లో కామెడీ యాడ్ చేయవలసింది ఇంకా. రాఘవ గారు కాన్సెప్ట్ బాగుంది, కానీ ఏమిటంటే ఒకే చోటులో అది జరుగుతూనే ఉంది. ఇట్స్ స్మాల్ థింగ్ కదా, సో అది రిపిటేషన్ లో ఎక్కువ ఉంది అనిపించింది. శ్రీదేవి ఇంటికి వచ్చినప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది, మోహన ఇంట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది, సో అది రిపిటేషన్ లాగా అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ గుడ్. ఆడియన్స్ పోల్. జడ్జెస్ రేంజ్ రాకపోయినా మాకైతే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వైట్ కుర్తాలో ఉన్నా సార్ మీరు. చాలా చాలా బాగుందండి, చాలా కామెడీగా ఉంది. వి ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే ఆయన గతంలో మా స్కిట్ లో చాలా చేశారు, ఆయన విశ్వాసంతో ఆయన. కాదు సార్, మీరు రాఘవ్ గారు తాలూకా ఫ్రెండా? తాలూకా కాదండి, టీమే. రాఘవ గారు అయితే మా ఫ్రెండ్ సార్, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. స్కిట్ అయితే చాలా బాగుంది సార్, మేము చాలా ఎంజాయ్ చేసాము. అందరూ చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. Thank you so much, Rocket Raghava and team. Thank you guys. Thank you.